నెగిటివ్ థింకింగ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే అసలు ఈ ఆకాశం అంత పాజిటివ్ థింకింగ్ ని కనబడనివ్వదు. అలాగే ఈ రోజు సమాజం కూడా నెగిటివ్ విషయాల మీద చూపించినంత ఇంపాక్ట్ అది పాజిటివ్ విషయాల మీద పడట్లేదు. విమానం ఎక్కితేనే చచ్చిపోతారు మీరు, అలాగైతే విమానం ఎక్కండి. ఇంకో మాట చెప్పనా మీకు, కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్న వాళ్ళు లేరా? అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఎక్కడైనా కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అమ్మో ఇంకా జన్మలో ఏం ఎక్కకూడదు, కార్ ఎక్కకూడదు. ఓడ మునిగిపోవట్లేదా, ఇంకెప్పుడు సముద్ర ప్రయాణం చేయకూడదు. గ్యాస్ సిలిండర్ పేలిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయిగా, అందుకని ఇంట్లో ఏముండకూడదు, గ్యాస్ ఉండకూడదు. ఇంట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, సో అందుకని ఇంట్లో కరెంట్ లైన్ ఏం చేసేయాలి, కట్ చేసేయాలి. ఇంకెప్పుడు కరెంట్ జోలికి వెళ్ళకూడదు. సెల్ ఫోన్ పేలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు కదా, అందుకని మీరు ఇంకెప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు. పెళ్ళాం చేతిలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. మొగుడు చేతిలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మొగుడు మనకి ఇంకా వద్దు. మరి ఏం చేద్దాం? ఆకాశానికి పోయి అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఆకాశంలో బతుకుదాం. సో కాబట్టి ఒక్క విమాన ప్రమాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు. ఒక కుటుంబంలో ఏదో విషాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు. పరలోకపు తండ్రి ఈ ప్రపంచం ఎడల బాధ్యత కలిగి ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతో మందిని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. డోంట్ థింక్ నెగిటివ్. అర్థమవుతుందా? బీ పాజిటివ్.